నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు 30,000 కోట్ల రూపాయలు కేటాయించి జనాభాలో అధిక శాతం ఉన్న 130 బీసీ కులాల సంక్షేమానికి బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా బీసీ నాయకులు భీమనాథుని సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీలలో చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వారు మరియు నిరుద్యోగ యువతి యువకులు ఎలాంటి పనులు లేకుండా తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. కావున జనాభా ప్రకారం బీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని మరియు ఉగాది తర్వాత నియమించబోయే నామినేటెడ్ పోస్టులలో వివిధ కార్పొరేషన్ చైర్మన్ల సభ్యులుగా మరియు బీసీలను నియమించాలని సందర్భంగా సత్యనారాయణ కోరారు. అన్ని జిల్లాల్లో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో 26-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము బడ్జెట్లో కేటాయింపులను బీసీల సంక్షేమ శాఖకు ఒక 30,000 కోట్లు కేటాయించాలని బీసీ సంఘం నాయకుడుగా నేను భీమనాథుని సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మన బీసీలు దాదాపు 130 కులాలు ఉన్నాయి, కానీ కార్పొరేషన్లకు మన ఎలాంటి బడ్జెట్ లేకుండా గత ప్రభుత్వాలు మన నిర్లక్ష్యం చేసినాయి. ఎప్పుడు ఆర్థిక బడ్జెట్లో దాదాపు 2,000, 3,000, దాదాపు 8,000 తప్ప అంతకంటే ఎక్కువ లేదు. జనాభాలో అధిక భాగంగా ఉన్న ఈ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. కావున వెంటనే ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టే బడ్జెట్లో బీసీలకు 30,000 కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మరియు మన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఎందుకంటే కమ్మరి అవసర దాదాపు చేతి వృత్తాలు ప్రభుత్వ వారు పనులు చేద్దామంటే ఇలాంటి ఉపాధులు లేక చాలామంది తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. కనుక వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వారికి ఉపాధి కల్పన కోసం ప్రభుత్వము అత్యధిక నిధులు కేటాయిస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక అన్ని జిల్లాలలో మన ఒక బీసీ కార్పొరేషన్లు మరియు ఆధ్వర్యంలో అన్ని బీసీ భవన్లు కూడా అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసి మన బీసీలకు సంక్షేమానికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు పొద్దున బీసీ కార్పొరేషన్ ప్రభుత్వం చైర్మన్ నియమించిన దానిలో కూడా బీసీలకు మన అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎందుకంటే ఈ ఉగాది తర్వాత కార్పొరేషన్ల చైర్మన్లు మరియు సభ్యులుగా నియమించేందుకు ప్రభుత్వం ఉన్నది కనుక దీనిలో బీసీలకు మంచి మన కార్పొరేషన్ పదవులు ఇచ్చి మా బీసీలను రాజకీయంగా ఎదుగుదలకు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాను. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి.